హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL ఆర్గనైజేషన్ ఖాళీ ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. SC, ST, PWD ఈ కేటగిరీ వారికి ఫీజు నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ అప్లై చేయడానికి 15th జనవరి ఈవినింగ్ 6 PM వరకు అవకాశం ఉంది. ఆ తర్వాత మీకు అడ్మిట్ కార్డ్స్ అన్ని కూడా ఎగ్జామినేషన్కి 2 weeks బిఫోర్ ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. ఇదే వెబ్సైట్లో అప్లై చేస్తే మీరు చెక్ చేస్తుంటే సరిపోతుంది. వెబ్సైట్ని ఫస్ట్ కొత్త వారంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా మీరు మీ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఆన్లైన్ అప్లికేషన్ లింక్, నోటిఫికేషన్ మొత్తం అన్ని కూడా డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేయగానే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీకు ఏంటంటే టోటల్ ఇన్ఫర్మేషన్ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఆన్లైన్ అప్లికేషన్లో ఏమైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో, డౌట్స్ వస్తాయో ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేస్తే వాటికి సంబంధించిన ఆన్సర్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. తర్వాత హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేయాలో పూర్తి సమాచారం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పైన మీరు చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా అప్లై చేయాలి, మొత్తం ఇన్ఫర్మేషన్ అన్ని కూడా. ముందుగా వేకెన్సీస్ టోటల్ ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన కేటగిరీలో 47 వరకు ఉన్నాయి. మన ఏపీకి సంబంధించి చూస్తే కనుక సింగిల్ ఎజిడ్ వేకెన్సీ ఒకటి మాత్రమే ఇందులో వేకెన్సీ ఇచ్చారు, సింగిల్ వేకెన్సీ. అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఇచ్చారు. మిగతా కూడా డిఫరెంట్ రీజన్ వారీగా ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ 18 నుంచి 26 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇందులో మనకి డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో డిప్లొమా ఒకటి. సో ఎవరైతే డిప్లొమాలో మెకానికల్ కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్ ఇంజనీరింగ్ వంటి డిసిప్లిన్స్ కంప్లీట్ చేసిన వారికి, అదేవిధంగా ECE, సో వీరికి కూడా అవకాశం ఉంది. తర్వాత కెమికల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వీటికి కూడా అవకాశం ఉంది. తర్వాత టెక్నికల్ అటెండర్ కేటగిరీ ఉంది. వీటికి ఏంటంటే ITI కంప్లీట్ చేసి ఉండాలి రెలవెంట్ ఫీల్డ్లో. అంటే 10th పాస్ అయ్యి రెలవెంట్ ఫీల్డ్లో ITI ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ITI సంబంధించిన ట్రేడ్స్ చూస్తే కనుక మొత్తం టోటల్ ఇందులో 14 టైప్ ట్రేడ్స్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మొత్తం డ్రాఫ్ట్స్మ్యాన్, మెకానిక్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, IT, మెకానిక్, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్, మెకానిక్, డీజిల్, ఇవి డిసిప్లిన్స్. సో ITI క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉందో వారి ఒకసారి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి. శాలరీస్ ముందుగా ఈ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే 25,000 మీకు శాలరీ ఉంటుంది. తర్వాత టెక్నికల్ అటెండెంట్ వీరికి 23,000 నుంచి శాలరీ స్టార్ట్ అవుతుంది. దీంతో పాటుగా అదర్ అలవెన్స్లు కూడా ఉంటాయి. ఇక మనకి ఏజ్ కానీ, క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా కట్ ఆఫ్ డేట్ వచ్చి December 22, 2020. సో మీ ఏజ్గా ఇక్కడ చెక్ చేసుకోండి దీనికి. నెక్స్ట్ ఫీజు, ఇందులో మనకి SC, ST, PWD వీరికి ఫీజుని మినహాయింపు ఇవ్వడం జరిగింది. మిగతా వారందరూ 100 రూపీస్ ఫీజు అనేది ఆన్లైన్ ద్వారా పే చేయాలి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. ముందుగా ఎగ్జామినేషన్ కనెక్ట్ చేస్తారు. సో ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. సో ఇందులో మనకి స్కిల్ టెస్ట్ అంటే మీ యొక్క పోస్ట్ని బట్టి, వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆ పోస్ట్ కేటగిరీని బట్టి స్కిల్ టెస్ట్ కానీ, ఫిజికల్ టెస్ట్ కానీ, ప్రొఫెషన్ టెస్ట్ ఇవన్నీ పెడతారు. ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ ఒక క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. జస్ట్ ఆ నాలెడ్జ్ ఉందా లేదని తెలుసుకోవడం కోసం మాత్రమే. ముందుగా బేసిక్ రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి స్కిల్ టెస్ట్లకి 1:5 రేషియోలో అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్ ఏది, మనకి February 2nd వీక్లో ఎగ్జామినేషన్ సండే రోజున జరిగే అవకాశం ఉంటుంది. అండ్ టెంటెడ్ డేట్స్ అది జస్ట్ ఆ రోజున పెడదామని ఇచ్చారు. ఆ రోజు ఉండొచ్చు, లేకపోతే తర్వాత ఇంకొక నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ కూడా పోస్ట్ పోనే అవకాశం ఉంటుంది. ఆ యొక్క పరిస్థితిని బట్టి ఉంటుంది. ప్రస్తుతానికైతే February 14th. ముందుగా ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్ టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంబంధించిన పోస్ట్ కేటగిరీ తీసుకుంటే కనుక సో ఇందులో ఏంటంటే మనకి ఒక 75 క్వశ్చన్స్ వచ్చి డిసిప్లిన్ అంటే డిప్లొమాలో ఏమైతే చదువుకున్నారో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. మిగతా 25 వచ్చి మనకి జనరల్ యాప్ట్యూడ్ ఉంటుంది కదా, జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏమైతే ఉంటుందో సేమ్ అదే పేపర్. 25 మెంబర్స్కి యాప్ట్యూడ్ కానీ, ఈ రీజనింగ్, ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్ట్యూడ్, GK ఇవన్నీ కలిపి మీద 25 మార్క్స్. అంటే ప్రతి సెక్షన్ నుంచి కొన్ని మార్క్స్ వస్తాయి. తర్వాత టెక్నికల్ అటెండెన్స్ వీరికి కూడా 100 మార్క్స్కి
పేపర్ ఉంటుంది. ఒక 75 వచ్చి ఏంటంటే జనరల్ సైన్స్ ప్లస్ ఫర్ ఐటీఐలో ఏమైతే ట్రేడ్స్ చదువుకున్నారో ఎడ్యుకేషన్ సంబంధించిన ట్రేడ్స్ వాటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో మిగతా 25 కూడా సేమ్ యాప్ట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే ఇవన్నీ కలిపి ఉంటాయి. 90 minutes టైం ఇస్తారు. ఈ లోపల మీరు ఎగ్జామినేషన్ పూర్తి చేయాలి. ఎవరినో ఒకవేళ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఉంటే వారికి 120 minutes వరకు టైం ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, ఎటువంటి నేటివ్ మార్కింగ్ అనేది లేదు. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇది ఆన్లైన్ అప్లికేషన్ లింక్. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చే నోటిఫికేషన్ మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఇది 15th January ఈవినింగ్ 6 PM వరకు ఉంటుంది. ఈ లోపల మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేయాలి. సో ఇది రీజన్ వారీగా సౌత్, నార్త్, ఈస్ట్, వెస్టర్న్ రీజన్ వారీగా ఈమెయిల్ ఐడి ఇచ్చారు. మీకు వేసిన రిలవెంట్ రీజన్ సంబంధించిన ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ చేయవచ్చు. దాంతోపాటుగా డేట్స్ ఇచ్చారు, మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి అడ్మిట్ కార్డ్స్ వస్తాయి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మొత్తం ఫీజు ఎప్పటివరకు పే చేసుకోవచ్చు, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ఫ్రెండ్స్ ఐఓసీఎల్ సంబంధించిన నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా డీటెయిల్స్ షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే అప్డేట్ రావాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.